ఏం మనవరాలా, ఈ ముసలోడు యాక్టింగ్ ఎరకొడేసాడా? చాలా బాగా చేసావు తాత. కాకపోతే చిన్న చిక్కు ఒకటి ఉంది. ఏంటమ్మా చిక్కు? నాకు తెలిసి ఇవాళ ఫంక్షన్ లో నువ్వు చేసిన గొడవకి మా కాంతమత్త నీ అడ్డు తొలగించుకోవాలని ఏదో ఒక పెద్ద ప్లానింగ్ చేస్తుంటది. ఎస్, నువ్వు చెప్పింది అక్షరాల నిజంరా. అర్జెంటుగా ఆ మన్మథరావు అడ్డు తొలగించుకోవాలి. ఆ ముసలోని చంపడం పెద్ద పనేంటమ్మా? మీరు అనండి, ఇప్పుడే వెళ్ళి అని చేసి పారేస్తాం. అదంత ఈజీ కాదు. అవును తాత, వాళ్ళ నుంచి తప్పించుకోవటం అంత ఈజీ కాదు. ఎందుకంటే కాకినాడ జనాల ముందు, ఎమ్మెల్యే గారి ముందు తన పరువు దక్కాలి అంటే అందుకోసం ఎంతకైనా తెగించాలి. కాంతమత్త తెగించిందే అనుకో, నువ్వు ఆవిడ నుంచి తప్పించుకోవటం అంత తేలిక కాదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? మీరిక్కడి నుంచి వెళ్ళిపోతే మనం చేసిన ప్లాన్కి అర్థం ఉండదు. అలాని ఇక్కడే కనుక ఉంటే. హాయ్ బాబోయ్, మీరు ధైర్యం చెప్తున్నారా భయపెడుతున్నారా అర్థం కావడం లేదు. నేనెందుకు భయపెడతాన్రా? ధైర్యమే చెప్తున్నాను. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఆ ముసలోడి మీద కత్తి వాడకూడదు, ఆయుధం దెబ్బ పడకూడదు. కానీ వాడు చావాలి. వాడి చావుకి కారణం మనమే అని వాడి శవం దగ్గరకొచ్చిన పోలీసులు కూడా కనుక్కోకూడదు. అదెంత పనమ్మా? ఆడసలే కాళ్ళు చేతులు పెట్టిన కాకరపు అవుతులా ఉంటాడు. అండి మెట్ల మీద నుంచి తోసి పారేసామనుకో, ముసలి బుర్ర పుట్టుక్కున పడి లటుక్కున చేస్తాడు. ఆడిని లేపేస్తే లేనిపోని కేసులు అవుతాయక్క. ఎందుకంటే ఆడి సంగతి మన ఎమ్మెల్యే గారికి కూడా తెలిసిపోయింది కదా. రేపు ఒకవేళ పొరపాటున అడిగి ఏదైనా అయిందనుకో, ఆ కేసు మన మెడకే చుట్టుకుంటుంది. నీ అనుమానం కరెక్టే చిట్టమ్మా. మా అమ్మ తాతయ్యని ఖచ్చితంగా చంపడానికైతే ట్రై చేయదు. కాకపోతే ఏ కాలో చెయ్యో విరగొట్టడానికి మాత్రం కన్ఫర్మ్ గా ట్రై చేస్తుంది. ఆవిడ విరగొడుతుంటే మనం చూస్తూ ఊరుకుంటామే ఏంటి? ఆ విరిగిన చోటల్లా కట్లు కట్టడం మనకు తెలియదా ఏంటి? మీకు దండం పెడతాను, నాకున్నాయే 2 చేతులు 2 కాళ్ళు. ఈ వయసులో అవి కూడా విరిచేస్తే అడుక్కు తినడానికి కూడా పనికిరానే. అయ్యో తాత, నువ్వు బాధపడకో. నీకేం కాకుండా చూసుకోవడానికి మేమున్నాం కదా. నా అనుమానం కరెక్టే అయితే కాంతమత్త ఈ పాటికే పుల్రాజు కోటిగాన్ని పిలిపించుంటది. ఎస్, మీరు వెళ్తున్నారు. ఏదో ఒక విధంగా ఆ ముసలోడిని మెట్ల మీద నుంచి దొర్లిస్తున్నారు. ఆ తర్వాత వాణ్ణి అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్తారు. వీల్ చైర్ లో తిరిగి తీసుకొస్తారు. ఇది జరగబోతుంది. కరెక్ట్, బావ చెప్పినట్టే జరగబోతుంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. తాత, యుద్ధానికి సిద్ధమా? నేను సిద్ధం మనవరాలా. బావా, నువ్వు రెడీయా? నేను రెడీ చిట్టమ్మా. జరగబోయే సంగ్రామంలో మనదే విజయం. ఎస్, ఈ యుద్ధంలో విజయభేరి మోగించబోయేది మనమే. పదండి. పదమ్మా. కొడతావేటి భాస్కరు? కొట్టడం కాదే, నువ్వు చేసిన పనికి అక్కడే నిలువున పాతేయాలి. మరి అంత కోపం అయితే ఎట్టా భాస్కరు? నేను చెప్పేది కొత్త తిను. ఏటైనది? నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళి రికార్డింగ్ డాన్స్ చేసి అందరి ముందు నా పరువు తీసింది కాకుండా ఇంకా మాటలు చెప్తావు. మాటలు నువ్వు ఊరుకో భాస్కరు. అసలు దీని అంతటికి కారణం ఎవరో తెలుసా? నీ చెల్లి. నీ చెల్లి సిట్టమ్మ భాస్కరు. ఏటమ్మా, నువ్వు రికార్డింగ్ డాన్స్ చేయడానికి మా సిట్టమ్మే కారణమా? అవును. ఎవరినో శోభన్ బాబుని పంపించి నన్ను రెచ్చగొట్టేసి డబ్బాస్ చూపించి అక్కడికెళ్ళి రికార్డింగ్ డాన్స్ వేసేలా చేసింది. అంతటితో ఆగిందా? ఇదిగో
ఈ భాస్కర్ కి కబురంపి నలుగురిలో నన్ను సాగు కొట్టేలా చేసింది. ఎప్పటికైనా అర్థం చేసుకో భాస్కరు. సిట్టి నువ్వు అనుకున్నంత మంచిది కాదు కాబట్టి నిన్ను నన్ను ఎడదయ్యాలని చూస్తుంది. ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు ఎగిరింది కాకుండా నా చెల్లి తప్పంటావా? ఇదిగో ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. ఇంకో పాలు గనక నిన్ను ఎక్కడైనా రికార్డింగ్ డాన్స్ చేస్తూ చూశాననుకో అక్కడే నిలువునా పాతేస్తాను. లేదా ఆ రోజుతోనే నేను నొక్కేస్తాను. నీకు నేను కావాలో ఆ రికార్డింగ్ డాన్స్ కావాలో నువ్వే తెలుసుకో. నేను చెప్పేది నువ్వు నమ్మవా భాస్కర్? నువ్వు కనుక నమ్మపోతే ఇప్పుడే నీ కంటి ముందే చచ్చిపోతాను. ఈ కత్తితో పొడుచుకొని నీ కళ్ళ ముందే చచ్చిపోతాను. ఏటే పిచ్చి పని? నేనేదో మాట్లాడితే చచ్చిపోతావా? నువ్వు తిడితే నేను తట్టుకోలేను భాస్కరు. నువ్వు ఇంకో పాలి ఇంకొక మాట అన్నా నీ కంటి ముందే చచ్చిపోతాను. ఊరుకోవే. నాకు రికార్డింగ్ డాన్స్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి అలా అన్నాను. ఇంకో పాలి అలా చేయకే, సరేనా? అలాగే భాస్కరు. ఇక్కడుంటే మీ చెల్లి మన ఇద్దరిని ఎడగొట్టాలని చూస్తుంది. అందుకే మన ఇద్దరం కలిసి దుబాయ్ వెళ్ళిపోదాం. దుబాయా? అక్కడికి నన్ను రానిస్తారా? ఎందుకు రానిరు భాస్కరు? నేను అక్కడి నుంచి కదా వచ్చాను. నేను కూడా నాతో పాటు అట్టుకెళ్ళిపోతాను. అక్కడ కనపడ్డ చోటల్లా పెట్రోల్ బావులు తవ్వేసుకుని బతికేద్దాం. ఏటంటావు? అచ్చి బాబోయ్, పెట్రోల్ బావులే? సరేనే, నువ్వు ప్లానింగ్ చెయ్యి. ఇద్దరం కలిసి దుబాయ్కి వెళ్ళిపోదాం. వద్దులే, ఇక్కడ పెడితే నువ్వేమని చేసుకుంటావు. వద్దులే. అవునే కోకిలమ్మా. ఏమే సరోజా, మా భాస్కర్ గారిని నెట్టుకుని దుబాయ్ వెళ్ళిపోతావా? అవును గుడ్డుమాయా. పెళ్ళాం ఎక్కడుంటే మొగుడు అక్కడే కదా ఉండాలి. నోరు మీవే. నువ్వు ఆ పెళ్ళాము, ఆడో మొగుడు. ఈ మాటాడి పెళ్ళాం విన్నాదంటే నీ తాడు తెగేదాకా కొట్టుద్ది. ఏడ్సావు. సరిగ్గా ఇంకో 10 రోజుల్లో నీ కొడుకు భాస్కర్ గారిని తీసుకొని నేను దుబాయ్ వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు నీ మూగ పెళ్ళాం ఏడుతూ కూర్చోండి. సరోజా, ఇది అన్యాయమే. నాకుంది ఒక్కగానొక్క కొడుకే. ఆ నట్టుకుని నువ్వు దుబాయ్ వెళ్ళిపోతే మేము అన్యాయం అయిపోతామే. మీరు ఏడ్చినా మీ కన్నీళ్లతో నా కాళ్ళు కడిగినా మీ ముద్దుల భాస్కర్ గారిని నాతో పాటు దుబాయ్ ఎట్టుకెళ్ళిపోవడం ఖాయం. ఆన్ని ఏదో కేసులో ఇరికించి జీవిత ఖైదు అనుభవించేలా చేయడం ఖాయం. నా కొడుకుతోనే అరసేయించి దుబాయ్లో జైలుకి పంపిస్తావా? అవును మావా, ఇదంతా మన కాంతమ్మ గారి ప్లానింగ్ కదా. కాంతమ్మ ప్లానా? ఆన్ని దుబాయ్ అట్టుకెళ్ళి జైల్లో ఉంచితేనే కదా కాంతమ్మ గారు వాళ్ళ కూతురికి మళ్ళీ పెళ్లి చేసేది. భాస్కర్ గాడికి దుబాయ్ జైలు జీవితం రాసి పెట్టుంటే ఎవడు మాత్రం తప్పించగలరు మావయ్య? సరోజా, సరోజా, సరోజా! ఏమోనే,
నాకేదో భయంగా ఉంది. ముందు ఈ విషయం సిట్టమ్మకి చెప్పాలి, లేకపోతే మన భాస్కర్ గారు మనకి దక్కడే. బా 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 హలో నాన్న, సత్ నాన్న. అమ్మ సిట్టే, ఆ సరోజ మన కొంప ముంచేలాగా ఉందమ్మా. ఏటంది నాన్న? ఇంకా ఏటవ్వాలమ్మా? ఓ 10 రోజుల్లో మన భాస్కర్ గారిని నట్టుకొని ఆ సరోజ దుబాయ్ తీసుకెళ్లిపోద్దటమ్మా. ఏటడి అన్నీ నట్టుకుని దుబాయ్కి వెళ్ళిపోతుందా? అవునమ్మా, అక్కడికి వెళ్ళాక మన భాస్కర్ గారిని ఏదో నేరంలో ఇరికించి వాడిని జైలుకి పంపిస్తుందంటమ్మా. నాకెందుకో భయంగా ఉందమ్మా. అమ్మా అమ్మా, మీరేం భయపడకండి. సాధ్యమైనంత తొందరగా ఆ సరోజ పేట ఎరగడ చేస్తాను, సరేనా? మీరు ధైర్యంగా ఉండండి. అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. ఉంటానా? అలాగేనమ్మా, త్వరగా వచ్చేమ్మా. వదినా, ఏటిది? ఇప్పుడు ఏమైందైనా లేడుతున్నావు? ఇంకేం కావాలి చిట్టమ్మా? దూరమైన మీ అన్నయ్యని నాకు దగ్గర చేస్తానని నాకు నువ్వు మాటిచ్చావు. కానీ మా అమ్మ నా మగుణ్ణి నన్ను శాశ్వతంగా దూరం చేస్తానని కంకణం కట్టుకుంది. అందుకే ఆ సరోజుతో పాటు దుబాయ్కి పంపించాలని చూస్తుంది. అదే గనక జరిగితే నేను ప్రాణాలతో ఉండి వృధా చిట్టమ్మా. అజ్జో వదినా, నేను ప్రాణాలతో ఉండగా నీకు ఎలాంటి అన్యాయం జరగదు వదినా. అన్నీ దుబాయ్ కాదు కదా, కనీసం మన కాకినాడని కూడా దాటనివ్వను. కరెక్ట్గా చెప్పావు చిట్టమ్మా. అక్క, నీ కాపురం నాశనం చేయడానికి అమ్మ ప్లాన్ అమ్మకుంటే నీ కాపురం నిలబెట్టడానికి మా ప్లాన్లు మాకుంటాయి. ఏమోరా తమ్ముడు, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరిచేట్లో పెట్టుకొనున్నాన్రా. పైకి నవ్వుతూ ఉన్నాను కానీ నాలో నేను నరకం అనుభవిస్తున్నాన్రా. అజ్జో వదినా, వదినా ఊరుకో ఊరుకో, ఏటా మాటలో? నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు బాధపడితే కడుపులో ఉన్న నా అల్లుడు కూడా బాధపడతాడు. ఆడికోసమైనా నువ్వు నవ్వుతూ ఉండాలి వదినా. అలాగే చిట్టమ్మా. ఏం చేస్తాను, నా కన్న తల్లి నా మాట ఎలాగో వినడం లేదు. వాడి కన్న తల్లైనా వాడి మాట వినాలిగా. అవతారం, నేను చెప్పిందంత గుర్తుందిగా? ఒరేయ్, నిన్ను కొంపలోంచి పొమ్మని చెప్పానుగా, ఇక్కడే ఎందుకు తగలడ్డావు? పోరా బయటికి. చూడు కాంతమ్మత్త, నువ్వు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి. నువ్వు పిలిస్తే రాలేదు, నీ కూతురు పిలిస్తే వచ్చాను. ఒక్క మాట నీ కూతురుని చెప్పమను, తక్షణం వెళ్ళిపోతాను. ఎక్కడికి? చచ్చి స్వర్గానికా? అయినా ఊళ్ళో ఉన్న రోగాలన్నీ నీ ఒంట్లో ఉన్నాయి. ఈ వయసులో నీకు పెళ్లి అవసరం ఏంట్రా? రేయ్, నువ్వు నన్నేమన్నాను, ఈ బాడీని మాత్రం ఏమనకు. ఇది ఉక్కురా. కరెక్ట్ గా చెప్పావు మన్మధరావు. పైకి నువ్వు పుచ్చిపోయిన వంకాయలాగున్నా, లోపల మాత్రం అచ్చ తెలుగు టెంకాయలాగున్నావు. పుచ్చిపోయిన వంకాయ ఏ కాదా? 4 అడుగులేస్తే ఆయాసం, అంతకు మించి వేస్తే నీరసం. అసలు నా కూతుర్ని చేసుకుని పట్టుమని 1 రోజులన్నా బతుకుంటావురా నువ్వు? కాంతమ్మత్త, నోర్మోయ్, నన్ను అత్త అని పిలిచే అర్హత ఉందరా నీకు? ఏ నీకేం తక్కువ? నాతో అత్త అని పిలిపించుకునే అన్ని అర్హతలు నీకున్నాయి కదత్త. అర్హతలు ఆవిడకు ఉన్నాయా లేదా అని అడగట్లేదురా.
అత్త అని పిలిచే అర్హత నీకుందా లేదని ఆవిడ అడుగుతున్నారు. అర్థమైంది లేరా పులి. కాకపోతే నీలాంబరుతుని చేసుకునే అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయి అని అంటున్నాడు. ఎస్ చిట్టమ్మా, కరెక్ట్ గా చెప్పావు. అమ్మా, మనం ఎన్ని చెప్పినా అక్క మన్మధరావులు మన మాట వినేటట్టు లేరు. మన గౌరవం మనకి దక్కాలంటే సైలెంట్ గా వాళ్ళ పెళ్లి చేయడమే కరెక్ట్. నువ్వు నోరు మీరా. ఒరే మన్మధరావు, చెప్పు కాంతమ్మత్త. నా ఇంట్లో మెట్లున్నాయి కదా, ఆ, ఒకసారి అటు చూడు. ఆ. చూసానత్త. నేను 10 లెక్క పెట్టే లోపు నువ్వు ఆగకుండా ఆ మెట్లన్నీ ఎక్కి కిందకి దిగి రావాలి. ఆ? అలా గనక నేను కౌంట్ చేసే లోపే నువ్వు పూర్తి చేస్తే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. దిగి రాలేకపోతే నువ్వు నా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నా కూతుర్ని మర్చిపోవాలి. ఈ ఛాలెంజ్ నీకోకేనా? నిజమా కాంతమ్మత్త? మన్మధరావా, విన్నావు కదా, మా కాంతమ్మత్త 10 లెక్క పెట్టేలోపు నువ్వు గనక మెట్లెక్కి దిగావే అనుకో, మా నీలాంబరి వదిన నీ సొంతమైపోతే. ఒకవేళ నువ్వు దిగలేకపోతే మా వదిన వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి. అర్థమైంది కాంతమ్మత్త. నీ ఛాలెంజ్కి నేను రెడీ. ఒరే ముసలి కొరక, భలే దొరికావురా. చస్తావు నువ్వు నా చేతిలో. ఒరే పులి, ఈ మన్మధరావు గాడు పై మెట్టు దాకా ఎక్కాడో లేదో తెలియాలంటే మీరిద్దరూ వెళ్ళి పైనుండండ్రా. మేమిక్కడే ఉంటాం. అలాగేనమ్మా, పదరా కోటే. ఒరే అవతారం, అక్క. నేను చెప్పగానే నువ్వు కౌంట్ డౌన్ స్టార్ట్ చేయరా. అలాగే అక్క. మన్మధరావు రెడీయా? రెడీ అత్త. మన్మధరావు, కాంతమ్మత్త రెచ్చగొట్టి మరీ నిన్ను మెట్లెక్కిస్తుందంటే దీని వెనకాలేదో భారీ కుట్ర ఉండుంటుంది. నాకంతా అర్థమైంది చిట్టమ్మ. వాళ్ళ కుట్రనే భంగం చేయాలని ఈ పథకానికి ఒప్పుకున్నాను. బావా, మనం కూడా పైకెళ్ళి చూద్దాం పద. అలాగే చిట్టమ్మా, పద వెళ్దాం. మీరు పైకెందుకు? ఈ మన్మధరావు శివరి మెట్టు దాకా ఎక్కాడో లేదో మేం కూడా చూడాలి కదా. చూడ్డానికి పులిరాజుగాడు ఉన్నాడు కదా. ఏ, మేం చూడకూడదా? చూడొచ్చు, చూడొచ్చు. పదండి పదండి. పదండి. ఒరే అవతారం, అక్క. ఈ స్వీటీ ఏంట్రా పైకెళ్ళింది? ఏ తింగర్ పని చెయ్యదు కదా. అక్కడ ఉంది మన పులిగాడు కోటిగాడు అక్క. ఆ. వాళ్ళు చూసుకుంటారులే. అది నిజమేలే. ఇదిగో ముసలి మన్మధరావు. అత్త, నువ్వు మాట మాటికి ముసలమన్మదా ముసలమన్మదా అంటుంటే ఇండానికి ఎంతైనా సొంపుగా ఉందో తెలుసా? ఏడ్చావు యదవా. ఒరే అవతారం. అక్క, నేను రెడీ అక్క. నువ్వు రెడీయేనా? రెడీ. రా మరి. రే, చాలా మెట్లెక్కాలి. ఎక్కడే అలసిపోతున్నావు. రెడీ. ఏయ్, ఈ నసంతా ఎందుకు? స్టార్ట్ చేయి. అలాగే అక్క. రెడీయా? రెడీ. 1 2 3 4 Come on. 5 6
అది ఆ, భలే దొరికాడురా. ఏమైంది మన్మధరావా? నడుము పట్టేసిందమ్మా. అయ్యో 6 7 నువ్వు ఎలాగైనా ఈ పందెంలో గెలవాలి మన్మధరావా. కమ్ ఆన్ రా చేస్తున్నాను. అమ్మా. సెట్ అయిపోయింది. నడు సెట్ అయిపోయింది. చేస్తున్నాను.